మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హలో వ్యూస్, వెల్కమ్ టు సుమన్ టీవీ. కాసంత ఉన్న జాగాలో మంచి ఇల్లు కట్టుకోవాలని చాలా మంది ప్లాన్ చేస్తుంటుంటారు. ఆ ఇంట్లోనే వంటగది, హాలు, కిచెన్ ఇవన్నీ ప్లాన్ చేయడంతో పాటు ఒక మంచి గార్డెన్ కూడా చేసుకుంటే ఎలా ఉంటుంది? గార్డెన్ని పెంచాలంటే ప్లేస్ ఎక్కడుంది? మేము ఉండడానికే సరిపోవట్లేదు. ఇక గార్డెన్ ఒకటా అని కొంతమంది పక్కనుండి పుల్లలు పెడుతూ ఉండుంటారు. కానీ ఉన్నంతలో ఒక మంచి గార్డెన్ని ఎలా మెయింటైన్ చూపించాలో అని నేనైతే మీకు చూపించేసేందుకు విజయనగరం జిల్లాలో ఉన్న టెక్కన వీధికైతే వచ్చేసాను. రండి, 50 గజాల్లో ఒక మహిళ ఎంత బాగా టెర్రస్ గార్డెన్ చేస్తుందో చూద్దురు. మీకు అర్థమైందా? 50 గజాలు మాత్రమే, 50 ఎకరాలు కాదు, 50 సెంట్లు కూడా కాదు, 50 గజాల్లో అందమైన మిద్దె తోటని చూసేద్దురు రండి. యాభై గజాల్లోని మిద్దె తోటని ఆశ్చర్యపోయారు కదా? ఒకసారి చూసేయండి. ఎంత అందంగా గ్రీనరీగా పండ్ల మొక్కలు, పూల మొక్కలు ఒక్కటి కాదు అన్ని, చెరుకు, జామ, మందారం, వామ్మో ఇక్కడ లెక్క పెట్టడం కూడా కష్టంలానే ఉంది. 50 గజాల్లో చేయడం నిజంగా ఆశ్చర్యమే కదా మిద్దె తోటని. కానీ ముందు దీనికి ప్లాన్ చేసుకున్నారంటే శాంతి గారిని అయితే మాత్రం చాలా విషయాలు అడిగి తెలుసుకోవాలి. మనం కూడా మిద్దె తోట వ్యవసాయం చేయాలని ఆలోచిస్తున్నాం కాబట్టి ఇదంతా ఎలా ప్లాన్ చేసుకున్నారు, దీన్ని ఎలా మెయింటైన్ చేస్తున్నారు ఆ మాటల్లో తెలుసుకుందాం. శాంతి గారు నమస్తే. నమస్తే అండి. ఏంటి మీ గార్డెన్ చూసిన తర్వాత అసలు ఏంటి ఎక్కడ ఖాళీ ఉంచలేదు, కిందన డోర్స్ దగ్గర నుండి పై వరకు కూడా ఒక గ్రీనరీతో నింపేశారు. ఇదంతా ఒక ఎత్తు అయితే 50 గజాల్లోని ఇన్ని మొక్కలు పెంచడం ఆశ్చర్యంగా ఉంది. నిజంగా ఎలా ప్లాన్ చేసుకున్నారండి? ఎవరు ఐడియా ఇచ్చారు ఇలా? ఐడియా ఏం లేదండి. నాకు ఫస్ట్ నుండి కూడా గ్రీనరీ అంటే చాలా ఇష్టం అండి. గ్రీనరీ ఇష్టం వల్ల ఒకరోజు అనుకోకుండా మేము టెంపుల్‌కి వెళ్ళామండి. టెంపుల్‌కి వెళ్ళేటప్పుడు వాళ్ళు అక్కడ మనీ ప్లాంట్లు పంచుతూ ఉన్నారు. ఆ మనీ ప్లాంట్ తీసుకున్నాను. అది బాగా పెరిగి పెద్ద అవుతున్న కొద్దీ నాకు అలా మొక్కలు పెంచాలి అనే ఇంట్రెస్ట్ అయితే మాత్రం కలిగింది. దానివల్ల అక్కడ నుంచి ఒక 2 గులాబీ మొక్కలు, మందార మొక్కలు అన్నీ తెచ్చి ఇలా పెంచుకున్నాను. ఇది 5 ఇయర్స్ నుండి నేను చేస్తున్నానండి. ఇది ఇలా ఈ సెటప్ అంతా ఇలా చేసి నాకు 1 ½ ఇయర్ అయిందండి. ఈ కూరగాయలు, ఆకుకూరలు అన్నీ కూడా పెంచుకోవడం అనేది. అలా నాకు ఈ మొక్కల మధ్యకి వస్తూ ఉంటే ఏంటంటే మనకి చాలా ప్రశాంతంగా ఉంటుంది. పీస్‌ఫుల్‌గా వీటికి మనకి అనేది ఒక టచ్ ఫీల్ ఉంటదండి. అభిమానం అలాగా పెరుగుతూ ఉంటది మొక్కలకి మనకి మధ్యన. పొద్దున్నుండి సాయంత్రం వరకు ఇంటి పనిలో మనం చాలా స్ట్రెస్ ఫీల్ అవుతారు లేడీస్ అనేసరికి. బయటికెళ్ళి ఉద్యోగం చేయాలి, నేను కూడా కొత్త ప్రపంచాన్ని చూడాలని ఆలోచన ఉన్న కొంతమంది మహిళలు వెళ్ళలేని వారికి ఇలా మిద్దె తోటలు అంటే మిద్దె తోట వ్యవసాయం చేసుకుంటూ ఈ మొక్కలతో వాళ్ళు మమేకమవుతూ ఇంట్లోకి సరిపడా కాయగూరలను గానీ, ఫ్రెష్ ఫ్రూట్స్‌ని గానీ అన్నీ పండించుకుంటే ఆ ఫీల్ వేరు కదా! అది వేరండి. ఎలా అయినా సరే. ఎందుకంటే మనం ఇవి పెంచుకొని మన ఆరోగ్యాన్ని కూడా కాపాడిన వాళ్ళమే అవుతాం అనమాట. ఇవన్నీ మనం పెంచుకునే సొంతంగా సేంద్రియంగా చేసుకునే ఎటువంటి రసాయనాలు, ఎరువులు అలాంటివన్నీ వాడకుండా మన కిచెన్‌లో ఉండే వేస్టేజ్‌తోనే తయారు చేసుకొని ఇది మన ఆరోగ్యాన్ని కూడా మనం కాపాడుకునే వాళ్ళం అవుతాం ఇలా పెంచుకోవడం వల్ల. అంటే అందరూ అంటారు కదా! ఎక్కడికైనా ఎళ్దామంటే చాలామంది నాకెక్కడ టైం కుదురుతది, నేను డ్యూటీకి వెళ్ళాలి, ఆఫీస్‌కి వెళ్ళాలి. కానీ ఇప్పుడు మీరు కూడా అదే మాట నాకెక్కడవుతుంది పొద్దున్న గార్డెన్, ఈవినింగ్ అవన్నీ క్లీన్ చేసుకోవడం అని అంటున్నారు. మీరు కూడా బిజీయేనా? బిజీ ఏం లేదండి. మనకిష్టం ఉన్న దగ్గర కష్టం ఉండదండి ఎప్పుడైనా సరే. ఆ! కష్టం లేకుండా మనం వీటితో మొక్కలతో మమేకమైపోయి ఉంటే మనకంటూ వేరే ప్రపంచం కూడా ఉండదండి. ఈ ఉదయం లెగ్గానే అంత వేగంగా మొక్కల దగ్గరికి వెళ్ళిపోదాం, అవి ఎలా ఉన్నాయి, ఏంటి అనేది చూసుకోవడానికి మనకెక్కువ ఇంట్రెస్ట్ కలుగుతుంది. మనకి ఈ టచ్ అనేది ఒకలా ఉంటుందండి. మన పిల్లల్లా అనిపిస్తూ ఉంటాయి మొక్కలు మాత్రం. ఎంతసేపు స్పెండ్ చేస్తారండి మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు? అంటే మార్నింగ్ ఎంత టైం వీటికి వాటర్ ఎయడం గానీ,
ఈవినింగ్ వీటిని సంరక్షించడం గానీ మార్నింగ్ ఎంత టైం, ఈవినింగ్ ఎంత టైం? మార్నింగ్ అదే టైం అనేది మనం మాత్రం చెప్పలేమండి. ఇక్కడ టెర్రస్ మీదకి వచ్చిన తర్వాత ఒకరోజు 1 అవర్ అవ్వచ్చు, ఒకరోజు 2 అవర్స్ అవ్వచ్చు, అలా అవుతూ ఉంటుంది. మనం ఏవైనా పోషకాలు అవి ఇస్తూ ఉంటాం కదండి, దానికంటూ కొంచెం టైం స్పెండ్ చేయాల్సి ఉంటుంది. నాకు మార్నింగ్ 1 అవర్ పైనే అవుతుందండి. ఈవినింగ్ కూడా 1.5 అవర్ 2 అవర్స్ కూడా అవుతూ ఉంది. ఆ, ఏంటి అంటే మేడ మీద అనేసరికి ఇంత తక్కువ జాగాలో అనేసరికి మనం ఫ్లవర్స్, చిన్న చిన్న ఫ్రూట్స్ అని అనుకుంటాం కానీ ఏంటండి ఇక్కడ చెరుకులు దర్శనమిస్తున్నాయి, సపోటాలు, అదే విధంగా జామకాయలు నిండు అంటే మొత్తం కాయలతో నిగ 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 నిగలాడుతున్నాయి. ఏంటి వీటి యొక్క హెల్త్ సీక్రెట్ ఏంటి చెప్పండి? ఏముందండి, మనం ఇచ్చే పోషకాలను బట్టే వాటికి అంటే ఇప్పుడు ఇంత చిన్న టబ్బులోనే మనం డైలీ వాటరింగ్ చేసుకొని వెళ్ళిపోయాం అనుకోండి, అందులో ఉన్న పోషకాలన్నీ కూడా పోతాయి. అది ఎన్ని రోజులు కూడా మొక్కలైతే నిలబడవు. మనం కిచెన్లో ఇది గోకృపామృతం అని, ఇది అరటిపండు ద్రావణం, మాగిపోయిన అరటిపళ్ళు బెల్లం అన్నీ కలిపి, ఇప్పుడు దీనికి రూట్ హార్మోన్ ఏంటంటారండి కలబంద. కలబందని పేస్ట్ చేసుకొని చక్కగా బెల్లం కలిపేసి దాన్ని ఒక 3 డేస్ ఫెర్మెంటేషన్ చేసుకొని వాటర్లో డైల్యూట్ చేసుకొని ఇవ్వడం, అలాంటి పుల్ల మజ్జిగ స్ప్రే చేసుకోవడం. ఇవన్నీ చూస్తుంటే అనిపిస్తుంది అమ్మాయిల జుట్టు కోసం, అమ్మాయిల ఫెయిర్నెస్ కోసం అమ్మలు ఎంత జాగ్రత్తగా తీసుకుంటారో, ఈ ఆయిల్ వాడాలి అంటే ఈ ఫ్రూట్స్ పెట్టాలి, ఇలాంటి జ్యూసెస్ ఇవ్వాలని అమ్మాయిల్ని ఎంత బాగా అమ్మలు అంటే అమ్మాయిలకి ఏ ఇబ్బంది కలగకుండా వారు మంచిగా అందంగా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలని ఎలా ప్లాన్ చేసుకుంటారో ఈ మొక్కల్ని పెంచుతున్న మీరంతా కూడా అలానే ప్లాన్ చేస్తున్నారు అనిపిస్తుంది. అంతేనండి. అలాగే చూసుకోవాలి. చాలా జాగ్రత్తగా చూడాలండి. మనకు వాటి మీద ఉన్న ఇష్టం కొద్దీ మనం అలా ఆటోమేటిక్‌గా అలా మారిపోతూ ఉంటాం ఈ మొక్కల వల్ల. ఎప్పుడైనా వాటికి స్ట్రెస్ ఫీల్ అయ్యేటప్పుడు వస్తారా ఇక్కడికొచ్చి షేర్ చేసుకుంటా అంటే వీటిని చూడగానే మనం ఆ స్ట్రెస్ మర్చిపోవచ్చు అంటారా? ఒక కష్టం గాని ఏదైనా? తప్పనిసరిగా మర్చిపోవచ్చండి. ఇక్కడికొచ్చిన తర్వాత ఉన్న ఆనందం అసలు మనం చెప్పలేమండి. అది ఎంత ఆనందంగా ఉంటామో మొక్కల్లోకొచ్చాక అదైతే మాటల్లో చెప్పలేం. మనకిక్కడ ఉంటే స్ట్రెస్ అంతా పోతుందండి. ఎప్పుడైనా ఏ చిన్న లోన్లీగా ఫీల్ అయినా మొక్కల దగ్గరకొస్తే వాటితో మనం మాట్లాడుతున్నట్టు, అవి మనతో మాట్లాడుతున్నట్టుగా మనకనిపిస్తుంది. అందువల్ల మనకి స్ట్రెస్ అనేది కూడా ఉండదు. అయితే మొత్తం ఓవరాల్‌గా లెక్కేసుకుంటాం కదా! నేను ఫస్ట్ స్టార్టింగ్‌లో ఒక 10 మొక్కలు పెంచాను. తర్వాత ఒక 20 మొక్కలయ్యాయి. తర్వాత ఈ విత్తనాలు తెచ్చాను. ఇలా మొత్తం ఈ 50 గజాల్లో ఎన్ని మొక్కలు పెంచుతున్నారండి? ఇప్పటికి ఒక 200 ఉండొచ్చండి. నేనెప్పుడు కౌంట్ అయితే అంతగా ఆ! చేయలేదు. ఓన్లీ నేను ఫ్లవర్స్ పెంచేటప్పుడు మాత్రం కౌంట్ చేశాను. ఒక 70 ప్లాంట్స్ ఉన్నాయనేసని. ఆ తర్వాత మాత్రం చిన్నవి, పెద్దవి అన్నీ ఇప్పటికి దగ్గర దగ్గర ఒక 150 దాటి 200 దగ్గర ఉంటాయండి. మీ చుట్టాల వాళ్ళు అడుగుతుంటారా? ఆ మొక్క పెంచుతున్నా కదా! అది నాకివ్వు. సరే నేను కూడా ఇలా ప్లాన్ చేసుకుంటున్నాను అని అడుగుతారండి? మీరు సజెషన్స్ ఇస్తారా? ఇస్తానండి. మొక్కలు పెంచమని కూడా నేను చెప్తూ ఉంటాను. మనకి గ్రీనరీ చాలా బావుంటది. పీస్‌ఫుల్ లైఫ్ ఇదంతా కూడా. దీని లైఫే వేరండి అసలు యాక్చువల్‌గా. ఆ! మరి కొంతమంది మొక్కలు అనేసరికి వాటిని మెయింటైన్ చేయడం కష్టం. వాటికంటూ వేరేగా టైం కేటాయించాలి. మనకి మనం కేటాయించుకోవడమే ఇబ్బందిగా మారుతుంది. బిజీ లైఫ్ ఇప్పుడంతా కూడా బిజీ లైఫ్. ఉరుకు పరుగుల జీవితం. పొద్దున్న లేచామా, ఫాస్ట్‌గా ఇంట్లో ప్రిపేర్ చేసుకున్నామా, బయటికి వెళ్ళిపోయామా, ఈవినింగ్ వచ్చామా, మళ్ళీ రాత్రికి తిన్నామా, పడుకున్నామా అలానే ఆలోచిస్తున్నారు. సో, మరి అలాంటి వాళ్ళు దీనికోసం ఎలా మెయింటైన్ చేస్తే వాళ్ళు అనుకున్నది సాధించొచ్చు? అంటే ఫస్ట్‌లో కొంచెం ఎవరికైనా కొంచెం ఈ సాయిల్ మిక్సింగ్‌లు ఇవన్నీ కూడా కష్టంగా అనిపిస్తుందండి. ఒకసారి మనం ఇవన్నీ కూడా అరేంజ్ చేసుకున్న తర్వాత అలాంటి ఇబ్బందయితే ఏముండదు దీంట్లోని. చాలా చక్కగా కూడా దీన్ని మనం మెయింటైన్ చెయ్యొచ్చు. తక్కువ టైంలోని కూడా ఎవరు జాబ్‌కెళ్ళినా, బయటికెళ్ళినా, ఏ పని మీద వెళ్ళినా సరే అటునుండి వచ్చిన తర్వాత మనం ఏవైనా ప్రిపేర్ చేసుకున్నవి ఉంటాయి కదండీ! అవి ఏవైనా ఉంటే వీక్లీ వన్స్ అలా పెట్టుకొని వేసుకుంటే మనం డైలీ వాటరింగ్ ఇచ్చుకున్నా వీక్లీ వన్స్ అలా మనము మొక్కలకి ఏమైనా పోషకాలిస్తే దీనిలో అనేది ఇబ్బందనేది ఉండదండి అసల. ఏంటి ఇక్కడ బెండ చెట్లను చూస్తున్నాను. 3 రకాలుగా ఉంది. ఒకటేంటి రెడ్‌గా ఉంది. ఒకటి గ్రీన్‌గా ఉంది. ఒకటేంటి ఇంకా వస్తున్నాయి. ఏంటి 3 వెరైటీసా? 3 వెరైటీస్ అండి ఈ బెండ మొక్కలు. ఒకటి రెడ్ బెండ అండి. ఆ! ఇంకొకటి స్టార్ బెండ. స్టార్ బెండ అంటే ఏంటి? స్టార్ అది లాగా వస్తుందా? స్టార్‌లా వస్తుందండి. కట్ చేస్తేనా? కట్ చేస్తే స్టార్‌లా ఓకే. వస్తుంది. ఓకే. ఇంకోటి నార్మల్‌గా మనం ఎప్పుడు రెగ్యులర్‌గా యూజ్ చేస్తాం కదా! గ్రీన్ బెండ. అవి 3 వెరైటీస్ అండి. కానీ చాలా టేస్ట్‌గా ఉంటాయి. అవునా? అలా కాదు. చిన్న చిన్న చెర్రీ టొమాటోస్ నాకు అవి చూడగానే చెర్రీ పళ్ళు గుర్తొస్తున్నాయి చిన్నప్పుడు.
అమ్మ బయటికి తీసుకెళ్తే ఆ చెర్రీస్ కావాలని పట్టుపట్టి కొనిపించుకునేవాళ్ళు. అప్పటికి ఒక 5 రూపీస్‌కి, 10 రూపీస్‌కి ఇన్నొచ్చేవి. నాకు అవి చూస్తుంటే అలానే అనిపిస్తుంది. ఏంటి అవి చెర్రీసా? చెర్రీస్ అండి, చెర్రీ టమాటీస్. ఓకే. చిన్నవి అవి ఆ సైజులోనే ఉంటాయి. అవి నార్మల్‌గా కర్రీస్‌లో వాటిలో దేంట్లో వేసుకోకుండా సలాడ్స్ లాగా అలా నార్మల్‌గా తినేయడమేనండి. చాలా టేస్ట్‌గా ఉంటాయి కూడాను. అయితే ఇన్ని పెంచుతున్నారు కదా అనిపిస్తది. మనం పెంచిన మొక్కలు ఫ్రూట్స్ గానీ అవన్నీ మనం ఎందుకు తినడం, పక్షులకు ఉంచుదాం. లేదు వాటిని వాటికే ఆహారంగా ఏసి ఎరువుగా చేద్దాము అనే ఆలోచన కొంతమందికుంటుంది. కానీ కొంతమంది మన చేతులతో పెంచిన మొక్క కదా! అది అందించే ఫలాన్ని తింటే ఆ టేస్ట్ వేరు అని ఉంటుంది. అయితే మీరు ఏ కోవకు చెందుతారు? చక్కగా టెర్రస్ మీద ఏంటంటే పక్షులు బోలెడన్ని వస్తాయండి. ఉడతలొస్తాయి, పక్షులొస్తాయి. మా జామ చెట్లో ఉన్న జాంకాయలన్నీ కూడా 90% అవే తింటాయి. మేము కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం. ఇప్పుడు వాటికి కూడా మనం ఆహారాన్ని అందించే వాళ్ళం అవుతాం కదండీ! అందువల్ల మాకీ టెర్రస్ మీద ఉండే జాంకాయలు చిన్న చిన్న ఫ్రూట్స్, టమాటీస్ అవన్నీ కూడా చక్కగా ఉడతలొస్తాయి, పక్షులొస్తాయి, తింటా ఉంటాయి. అది మనకి కూడా హ్యాపీ. అవంత స్వీట్‌గా ఉంటాయి. వాటికి కూడా మనం భోజనం పెడుతున్నాము అనే అదే కదా! ప్రకృతిని మనం ప్రేమిస్తే, ప్రకృతి మనల్ని ఎంత అందంగా ప్రేమిస్తుందో ఇక్కడ గ్రీనరీని చూస్తే అర్థమవుతుంది. అవునండి. ఇప్పుడు మనం వీటిని అంత అభిమానంగా చూడటం వల్ల అవి కూడా మనల్ని అంత అభిమానంగానే చూస్తాయండి. ఇప్పుడు మనం ఏదైనా క్యాంప్ వెళ్తామండి, ఎవరికైనా అప్పచెప్తాం ఆ! మొక్కల్ని. అప్పచెప్పడం వల్ల అవేంటంటే కొంచెం నీరసం అయిపోతాయి కూడాను. ఆ ఫీల్ వాటికి ఇదేంటంటే తల్లి పిల్లల మధ్య ఉన్న సంబంధం లాగా ఉంటదండి. ప్రకృతిని మనం ప్రేమిస్తే, ప్రకృతి మనల్ని ఎంత అందంగా ప్రేమిస్తుందో ఇక్కడ చూస్తే తెలుస్తుంది. అవునా? అవునండి. ఇప్పుడు ప్రకృతి అనేది మనకొక వరం లాంటిదండి. మనం ఎంతైతే ప్రకృతిని ప్రేమిస్తామో అది కూడా మనల్ని అంతగానే ప్రేమిస్తూ ఉంటదండి. ఇక్కడేంటంటే మనకి మాత్రమే ఆహారం ఇదంతా ఈ ఫ్రూట్స్ ఇవన్నీ కూడా తినాలని కాకుండా, మనం ఇవన్నీ కూడా పెంచటం వల్ల పక్షులు అవన్నీ వస్తూ ఉంటాయి. అవి కూడా తింటూ ఉంటాయి. అవి చూస్తే మనకు చాలా ఆనందంగా అనిపిస్తూ ఉంటుంది. మన ఆహారమే కాకుండా మనం పక్షులకి కూడా ఆహారాన్ని ఇచ్చిన వాళ్ళమే అవుతామండి. మేడం కరోనా తర్వాత గ్రీనరీ మీద ప్రతి ఒక్కరు దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది అంటారా ప్రస్తుతం? ఉన్నదండి. ఈ కరోనా తర్వాత మనకి ఇవేంటంటే బయటన కూడా వేడి ఇవన్నీ కూడా చాలా ఎక్కువైపోయాయండి. ఇవన్నీ ఎక్కువైపోవడం వల్ల మనకి వేడి ఎక్కువైపోవడం వల్ల ఉష్ణోగ్రతలు అవన్నీ పెరిగిపోయి గాలిలో ఉండే అందరూ కూడా ఇప్పుడు మీరేంటి, మేమేంటి అందరూ కూడా ఏసీలు అవన్నీ కూడా పెట్టేసుకుంటున్నాం ఈ వేడి తట్టుకోలేక. ఈ ఏసీలు అవి లేకుండా అందరూ మళ్ళా ప్రకృతిలోకి రావాలి అనంటే మన ఉష్ణోగ్రతలు అవన్నీ తగ్గించాలండి. గాలిలో ఉండే తేమ శాతం తగ్గిపోతుంది. ఈ ఏసీలు అవన్నీ పెట్టుకోవడం వల్ల. ఇప్పుడు మనం ఈ ఈ మిద్దె తోటలోని ఇవన్నీ కూడా చేయడం వల్ల మీరు కూడా చక్కగా సమ్మర్‌లో వచ్చారు. ఈ మిద్దె తోటలు ఇవన్నీ కూడా వీడియోలు తీసి ప్రజల్లోకి ముందుకు తీసుకెళ్ళి మొక్కలు నాటాలా అనే అవగాహన అందరిలోని కూడా మీరు కలిగిస్తున్నారు. ఈ వీడియో చూసి కొంతమంది ఇన్‌స్పైర్ అయ్యి మొక్కలు పెంచిన అందరూ కూడా ప్రకృతిని కాపాడిన వాళ్ళం అవుతాము. నెక్స్ట్ ఇంకేంటంటే ఈ కరోనా వచ్చిన తర్వాత మనం ఈ బయటన ఏమైనా తినడానికి కూడా చాలా ఇబ్బంది పడ్డామండి. ఇప్పుడు మనం సొంతంగా సేంద్రియ పద్ధతిలోని ఆకుకూరలు, కూరగాయలు అన్నీ పండించుకోవడం వల్ల మన ఆరోగ్యం, కుటుంబాల ఆరోగ్యం, అందరి ఆరోగ్యం కూడా కాపాడిన వాళ్ళం అవుతామని ఈ సుమన్ టీవీ ద్వారా నేను తెలియచేసుకుంటున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చిన సుమన్ టీవీ వాళ్ళకి మరొకసారి ధన్యవాదాలు తెలియచేసుకుంటున్నాను. ఒక ఆలోచన, ఒక ఇన్స్పిరేషన్ నలుగురు చేస్తున్నారు కదా ఒక మంచి పనిని, ఒక 4 మొక్కలు పెంచుతున్నారు వాళ్ళు కూడా. నేనొక 2 మొక్కలు పెంచితే ఏముంది నేను కూడా పెంచి చూపిస్తానంటూ శాంతి గారైతే మాత్రం ఇక్కడ ఇంత మంచి అందమైన బృందావనాన్ని ఏర్పాటు చేశారని చెప్పుకోవచ్చు. సో, ఇక్కడ చూస్తుంటే అయ్యో! చిన్న చిన్న కుండీల్లో అరటి మొక్కలు, అదేవిధంగా చెరుకు ఒక్కటి కాదు ఇక్కడ ఫస్ట్ చూడగానే మొక్కల కన్నా ఈ జాగాలో ఇలా ఏంటి అనేసని ఫస్ట్ ఎవ్వరైనా ఆశ్చర్యపోతారు. వీడియో చూసిన మీకు కూడా ఆశ్చర్యం కలిగిందా లేదా? కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసేయండి. కెమెరా పర్సన్ బాలకిషోర్‌తో పద్మ, సుమన్ టీవీ విజయనగరం.